ఓం శ్రీ సాయిరామ్. ఓం ఓం గణానాం త్వా గణపతిం భవామహి కవిం కవీనాముపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన సన్నన్నోతిభిः సేదసాదనం ప్రణవదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్. మనం 6వ అధ్యాయం ఆత్మ సంయమం ఇంచుమించు దగ్గరికి వస్తున్నాం. ఇవి 46 శ్లోకాలు. అందులో మొన్న 33, 34 శ్లోకాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. అంటే 33, 34 ఇంతవరకు భగవంతుడు ఏం చెప్పాడు అన్నది నేను లాస్ట్లో అన్ని శ్లోకాలు అయిపోయిన తర్వాత, అంటే భగవంతుని తాలూకా ఉద్దేశం ఏంటి, ఆయన ఈ ఆత్మ సంయోగ యోగం అంటే ఆత్మతో కలవడం, దానికి లింక్ ఏర్పరచుకోవడం, అది ఏ విధంగా ఆయన మనకి తలకి ఎక్కించాడో ఒక్కసారి రివిజన్ చేసేద్దాం. ఎందుకంటే మనం మానవ మాత్రం చదివినప్పుడు గుర్తుంటుంది, ఇది బాగానే ఉంది కానీ దాన్ని మనం రివిజన్ చేస్తూ ఉండాలి. అది రివిజన్ చేస్తే కానీ అది మనకు తలకెక్కదు. ఎందుకంటే ఒక శ్లోకంకి ఎంత డిఫరెన్స్ చూపించాడో మనం అబ్జర్వ్ చేసుకుంటే అది చాలా మంచిది. అయితే ఈ శ్లోకంలో 33, 34 2 శ్లోకాలు అర్జున వాచ అని చెప్పాడు. ఇంతవరకు భగవంతుడు చెప్పినది ఏంటి అంటే, నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకో, నేను ఏదైతే చెప్పానో అవన్నీ నువ్వు చక్కగా విను, ఏ విధంగా నువ్వు చేస్తే భగవంతుని చేరువలో చేరగలవు, ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా కూర్చో, ఆ విధంగా కూర్చో, ఇది నీ మనసును ఒకే విధంగా చెయ్యు అనేసి ఎన్నో రకరకాలుగా ఆయన చెప్తూ వచ్చాడు. అయితే దీనికి అర్జునుడు ఆయన అనుమానం ప్రకారం ఆయన 33, 34 శ్లోకాల్లో యోయోగం యోగస్థయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వత స్థితం స్థిరం అనేసి అది చెప్తూ 34లో, అది 33లో చెప్తూ చంచలం హి మనాకృష్ణ ప్రమాదీ బల వృద్ధుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరేవ సుదుష్కరం అనేసి ఈ 2 శ్లోకాలు చక్కగా మనకు అందించాడు. ఏంటంటే, ఓ మధుసూదన, ఓ కృష్ణ, నువ్వు సమభావంగా చూడమని చెప్తున్నావు, సుఖదుఖాలని సమభావంతో చూడమంటున్నావు, కష్ట నష్టాలని సమభావంతో చూడమంటున్నావు, ఆ తర్వాత అన్ని ప్రాణుల్ని నీ ప్రాణంగా నువ్వు సమభావంతో చూడమని చెప్తున్నావు. ఇది చూసి భగవంతుని మీద మనసుని లగ్నం చెయ్యు అనేసి నువ్వు చెప్తున్నావు. కానీ ఆ మనసుని అది ఎలాంటిది, అది నీకు లేదా, అది ఎంత కష్టసకమైనదో, అది మాటికి అది గంతులు వేస్తూనే ఉంటుంది, దానికి చాలా బలమైనది, అది దాన్ని కంట్రోల్ చేసుకోవడం అది మానవ మాత్రం కాదు, ఇది చాలా కష్టమైనది. నువ్వు ఎన్నో యోగాలు చెప్పావు, కానీ ఈ మనస్సు చంచలమైనది కనుక దీన్ని నువ్వు ఏదైతే నువ్వు చెప్పావో అని నేను తెలుసుకోలేకుంటున్నాను. ఎందుకు తెలుసుకోలేకున్నాను అంటే, మనసు చంచలమైనది, నా మనస్సు అలా పరిగెడుతూనే ఉంటుంది, ఒక దగ్గర ఉండటం లేదు. దీన్ని ఎలా చేయడం, అది నువ్వే సెలవు, నువ్వే చెప్పగలవు, అది నీకే సఖ్యం, మరి ఇంకెవ్వరికీ సఖ్యం కాదు, ఇది నేను ఎలా కంట్రోల్ చేయాలో నువ్వే చెప్పు అనేసి ఆయన్ని ప్రార్థిస్తున్నాడు అనమాట. అయితే చంచహి మనాకృష్ణ ప్రయోది బలం అంటే ఇది చాలా బలమైనది కృష్ణ,
మిక్కిలి చంచలమైనది, ఇది చాలా బలమైనది, అది బాగా మంచి స్వభావం గలది, దృఢమైనది, మిక్కిలి బలం గలది. దీన్ని నిగ్రహించుట ఎలాగా? ఇది గాలిని ఎలా అయితే ఆపడం సఖ్యం కాదో అలాగే మనసును కూడా ఆపడం మానవ సఖ్యం కాదు. ఇది చాలా కష్టమైన పని. దీన్ని ఎలా నేను కంట్రోల్ చేయాలో అది నువ్వే సెలవిస్తే దాని ప్రకారం నేను దాన్ని అలవరుచుకుంటాను. నువ్వు భగవంతుడివి కృష్ణ, నువ్వు నాకు చెప్పు అనేసి అది 33 శ్లోకంలో అతను మనకి అందించాడు. ఎవడో అర్జునుడు చెప్తున్నాడు కృష్ణుడితో, ఇది చాలా బలమైనది, ఇది చంచలమైనది, విపరీతంగా పరిగెడుతుంటుంది, ఇది దీన్ని కంట్రోల్ చేయడం, గాలిని మనం ఎలా అయితే ఆపలేమో అలాగే దీన్ని కూడా మనం ఆపలేము అనేసి కృష్ణుడికి చెప్తున్నాడు. అప్పుడు కృష్ణుడు ఏంటి చెప్పాడో మనం 35, 36 ఈ 2 శ్లోకాలు మనం విందాం. అయితే కరెక్టేని నువ్వు చెప్పినది, కానీ ఇది నువ్వు కంట్రోల్ చేసుకోగలవు. ఎలా కంట్రోల్ చేసుకోగలవో చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? అసంశయం మహాబాహో. అసంశయం, ఇది చాలా కష్టమైనది. అంటే కరెక్టే, నిస్సందేహంగా నువ్వు చెప్పింది కరెక్టే. ఏంటి? మనసును కంట్రోల్ చేయడం. అసంశయం, నిస్సందేహంగా, దీనికి సందేహం లేదు, నువ్వు చెప్పింది కరెక్టే, నిస్సందేహంగా. మహాబాహో, అక్కడ అర్జునుడికి ఎందుకు మహాబాహో అంటున్నాడు? నేను చెప్పింది చక్కగా శ్రద్ధగా విను. నువ్వు అన్నిట్లోపల గెలుచుకునే వస్తున్నావు, మంచి బలం గలవాడివి, నువ్వు ప్రతిదానికి జయం చేస్తున్నావు. ఇది నేను చెప్పిన దానికి కూడా నేను చెప్పింది కూడా నువ్వు జాగ్రత్తగా విన్నట్టయితే దీన్ని కూడా నువ్వు జయించగలవు, అంటే మనసును కూడా నువ్వు జయించగలవు అనేసి ఆయన అది చెప్తున్నాడు అనమాట. అసంశయం మహాబాహో మౌనో దుర్నిగ్రహం చలం. అంటే దుర్నిగ్రహం, అది దాన్ని పట్టుకోవడం కష్టమే. దుర్నిగ్రహం అంటే నిగ్రహించలేవు, దాన్ని పట్టుకోలేవు, నిగ్రహించలేవు. దుర్నిగ్రహం అంటే ఆపోజిట్. నిగ్రహం, దుర్నిగ్రహం అంటే నువ్వు దాన్ని ఆపుకోలేవు. చలం అంటే చంచలమైన దాన్ని, ఇది గెంతులు వేస్తున్నది, గెంతులు వేస్తున్నది చాలా కష్టం. మనం అంటే మనస్సుని, ఆ మనస్సుని కంట్రోల్ చేయడం అంటే నిగ్రహించడం, ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అది చంచలమైనది, అది గంతులు వేస్తూనే ఉంటుంది అని స్పష్టపడి చెప్పాడు. ఏంటంటే అసంశయం బాహో మనో దుర్నిగ్రహం చలం. చలం చంచలమైనది, ఆయన కూడా కరెక్టే అనేసి కృష్ణుడు కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటూ నెక్స్ట్ ఏంటంటున్నాడు? అభ్యాసేన తు కౌంతేయ. కౌంతేయ, మళ్ళీ ఇక్కడ అర్జున అంటున్నాడు. కౌంతేయ అంటే, ఓ అర్జున, నువ్వు అభ్యాసం చేసినట్టయితే దీన్ని నువ్వు ఈ చంచలమైన మనస్సును కంట్రోల్ చేసుకోగలవు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ గృహ్యతే. గృహ్యతే, అక్కడ గృహ్యతే అంటున్నాడు. గృహ్యతే అంటే అది సాధ్యమైనదే, నువ్వు దాన్ని జయించగలవు. గుహ్యతే అంటే ఒక్కొక్క వర్డ్ ఎంత చక్కగా అమర్చాడో మనం దాన్ని చక్కగా మనం పట్టుకుంటే నిజంగా పరమానందాన్ని మనం పొందగలం. ఆనందం అన్నది ఇంకో దాంట్లో లేదు. ఈ భగవంతుని మాటలు ఒక్కొక్కటి మనం వింటూ ఉంటే మనం మిఠాయి తిన్నట్టే, రసగుల్లా తిన్నట్టే ఉంటుంది. కానీ దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎంత బాగా అన్నాడు చూడండి.
అసంశయం మహాబాహో మనోర్నిగ్రహం చలం. చూడండి, మనోనిగ్రహం దుర్నహం, మనోదుర్నిగ్రహం చలం. ఆ తర్వాత ఏంటున్నాడు, అభ్యాసేన కౌంతేయ. చూడండి, అక్కడ మహాబాహో అన్నాడు, ఇక్కడ కౌంతేయ అన్నాడు. అంటే ఆయన చక్కగా అర్జునుడికి అర్థమైనట్టు ఇది అభ్యాసం చేసిన ఆ తేజత వైరాగ్యేన చ గృహ్యత. వైరాగ్యం కూడా ఉండాలి, దీనికి అభ్యాసం చేయాలి, వైరాగ్యం కూడా ఉండాలి. నువ్వు వైరాగ్యమై ఉండాలి, వైరాగ్యుడు అయి ఉండాలి, అభ్యాసం చేస్తూ ఉండాలి. ఈ రెండు చేసి గృహ్యతే అంటే నువ్వు సాధించగలవు అన్నమాట. అయితే ఇక్కడ అర్జునుడి తాలూకా అభిప్రాయాన్ని ఆయన చక్కగా వింటూ దాన్ని ఈ విధంగా చెప్పాడు. దాన్ని నిగ్రహించే విషయము ఎలా నిగ్రహించగలవో ఒక్కొక్కటి చెప్తున్నాడు. నిజమే, మనస్సును వశం చేసుకోవడం చాలా కష్టమైన పని. అది అభ్యాసము వైరాగ్యంతోనే కంట్రోల్ చేయగలవు. అయితే ఏంటి అభ్యాసం? అభ్యాసం అంటే ఏంటి? మనం ఎలాగ అభ్యాసం చేయగలం, ఎలా వైరాగ్యం చేయగలం? ఈ రెండు చెప్పాడు, 2 పాయింట్లు చెప్పాడు, జాగ్రత్తగా వినండి. అభ్యాసము, వైరాగ్యం. అంటే అభ్యాసం అంటే ఏంటి? ఆ అభ్యాసం అంటే దాన్ని మనం ఎలా చేయగలం? ముందు అభ్యాసం ఎలా చేస్తావు? కళ్ళు మూసుకోవాలి. ఒక్క పరమాత్ముడే, నీకు అది గంతులేస్తూనే ఉంటుంది నీ మనసు, కానీ దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి. ఆ మనసును ఎక్కడ పెట్టాలి? భగవంతుని మీదే పెట్టాలి. అది ఏంటి? అది పదే పదే నువ్వు ఒకసారి భగవంతుని మీద నీ లగ్నం చేసావు, కొంత 1 సెకండు, 2 సెకండ్లు, 3 సెకండ్లు, లేకపోతే 1 నిమిషము జస్ట్ వింటుంది నీ మాట. ఆ తర్వాత మళ్ళీ గంతులేస్తుంది. ఆ గంతులు వేసినప్పుడు మళ్ళీ దాన్ని పట్టుకోవాలి. దాన్ని గంతులేయకుండా జాగ్రత్తగా పట్టుకుంటే తప్పక మనం సాధించగలం. అది పరమాత్మనే నీ లగ్నం ఉంచినట్టు యూ షుడ్ ట్రై. అది ఒకటవది అంటున్నాడు. రెండవది ఏంటంటున్నాడు? పరమాత్మ స్వరూపాన్ని మనసుకుంటూ ఆ స్వరూపం నీ ఇష్టదైవాన్ని అనమాట. పరమాత్ముడు అంటే ఎవరైనా అవ్వచ్చు, దాన్ని నువ్వు మైండ్లో తెచ్చుకో. ఒక షిరిడి సాయి అవ్వచ్చు, సాయిబాబా అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి విష్ణు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, ఏది అవ్వచ్చు, ఏదైనా ఏది నీకు ఇష్టంగా ఉన్నట్టయితే అది మనసులో ఆ రూపాన్ని తలుచుకుంటూ ఆ భగవంతుని నువ్వు చేయాలి. ఆ తర్వాత మూడవది ఏంటంటున్నాడంటే, నువ్వు పూజ కూడాను ఆ భగవంతుడి తాలూకా పూజ భక్తితో చేస్తూ ఉండాలి. అక్కడ భగవంతుని రూపాన్ని చింతన చేయమన్నాడు. ఆ తర్వాత జాగ్రత్తగాను ఆ భగవంతుని పూజ చేయడానికి భక్తితో, ఇంకొక మనసుతో కాదు, ఆయన మీద ప్రేమతో పువ్వులు తెస్తూ, ఆ తర్వాత కొంత ప్రసాదం పెడుతూ, ముందు చక్కగా దాన్ని క్లీన్ చేస్తూ, చక్కగా కడుగుతూ, మండపాన్ని దానికి బొట్టులు పెడుతూ, అంటే ఇవన్నీ నువ్వు దేనికి అంటే అది భగవంతుని మీద నువ్వు లగ్నమైనట్టు, ఆ భగవంతుని మీద ప్రేమతో నువ్వు చేస్తున్నావు. పువ్వులు తెచ్చావు, ఆ పువ్వులను పూజ చేస్తున్నావు. పత్రాలను తెచ్చావు, పత్రాలను పూజ గురించి తెచ్చావు. ఇదంతా ఆ భగవంతుని గురించే. అలా చేసినట్టయినను నీకు ఇది ఒక సాధన, అది చెయ్యమన్నాడు. ఆ తర్వాత
నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే ఊపిరి తీసుకుంటున్నావు, విడిచిపెడుతున్నావు, ప్రాణాయామం చేస్తున్నావు. అందులో ఉన్నప్పుడు కూడా అది ఊపిరి తీసుకుంటున్నప్పుడు భగవంతుని నామం, విడిచిపెట్టినప్పుడు భగవంతుని నామం. అంటే ఆ భగవంతుని తాలూకా నామంతోనే నువ్వు శ్వాస తీసుకోవడం, శ్వాస విడిచిపెట్టడం. అలా చేస్తూ నీ కర్మ నువ్వు చేస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో నువ్వు చేస్తూ ఉండాలి. ఏంటి? శ్వాస తీసినప్పుడు, తర్వాత విడిచిపెట్టినప్పుడు మనస్సు కంఠము ఒకదాని ద్వారా ఒకటి ఓం అంటే నువ్వు ఒక దగ్గర కూర్చున్నావు అంటే మెడిటేషన్గా కూర్చున్నప్పుడు ఊపిరి తీసావు, మళ్ళీ విడిచిపెట్టావు. ఊపిరి తీసినప్పుడు ఆ కృష్ణ, ఓ రామా, ఓ ఓ శివ, అలా భగవాన్ నామస్మరణ. ఇది శక్తి గల నామాలతో నువ్వు అది తలిచినట్టయితే నీ తాలూకా మెడిటేషన్ కూడాను ఆ నామాల వైపే వెళ్తుంది, కానీ ఇంకొక వైపు ఇంకెళ్ళదు. అంటే మంచిగా నీకు ఏదైనా ఒక భగవంతుని మీద ఒక మంచి భజన పాట అయినా నువ్వు పాడినన్ను ఆ భగవంతుని మీద లగ్నం అవుతుంటుంది. అంటే భగవంతుని మీద లగ్నం అయినట్టు నువ్వు చూసాలి అక్కడ. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటున్నాడు, ఐదవది ఏంటంటున్నాడు, నువ్వు ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఆ తర్వాత భగవంతుడి తాలూకా లీలలు, భగవంతుడు ఎలా ఉంటాడు, భగవత్ సంబంధం తాలూకా ఉపదేశాలు, ఇవన్నీ నువ్వు చక్కగా వినాలి. ఆ అమృతమైన వచనాలు అంటే ఆ భగవంతుని మీద చెప్పిన వచనాలు, ఆయన తాలూకా తత్వాలు, ఆయన తాలూకా గుణాలు, ఇవన్నీ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ దగ్గర చక్కగా చెవులతో చక్కగా వినాలి. అది విన్నన్ను నీకు అంటే నీకు సాధన అవుతుంది. ఇది అభ్యాసం. ఆ వినేది కూడా అభ్యాసమే. ఆ అభ్యాసం చేస్తున్నన్ను నువ్వు శ్రద్ధాభక్తులతో పదే పదే మనసును చేసుకుంటున్నావు అనమాట. అలా నువ్వు చేయాలి. దీనివల్ల ఏంటి, ఈ చంచలమైన మనస్సుకి ఆనట్లాగా అది పడుతుంది. ఈ చంచలమైన మనస్సును అరికడుతున్నావు అనమాట. అరికడుతూ భగవంతుడి వైపు మళ్ళిస్తున్నావు. ఇంకా చాలా ఇలాంటి మార్గాలు కొన్ని నేను ఇప్పుడు చెప్తున్నాను, కానీ ఇలాంటి మార్గాలు అంటే భగవంతుని మీద లగ్నం చేసుకున్న మార్గాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సాధనలు నువ్వు చేసినట్టయితే తప్పక ఒకరోజు కాకపోయినా ఒకరోజు నువ్వు తప్పక భగవంతుని చేరువలో ఉండగలవు. అయితే ఈ సాధన నువ్వు ఇవేళ చేసావు, బాగుంది. రేపు నీకు ఇంకోటి పడిపోయింది, దానికి ఆబ్సెంట్ వేస్తావు. ఆ మరుసటి రోజు చేద్దాం అన్నావు, ఆ మరుసటి రోజు మరొక పని పడ్డది, దానికి మళ్ళీ ఆబ్సెంట్. మళ్ళీ భగవంతుని మరి నేను పూజ చేయాలి, ఇది చేయాలని మళ్ళీ సాధనలో కూర్చుంటావు. ఇలా చేస్తే అవ్వదు. ఒక ప్రాక్టీస్ అంటే రోజు నువ్వు ప్రాక్టీస్లో కూర్చోవాలి. ఆ భగవంతుని నామస్మరణతో చెయ్యాలి. నేను ఏవైతే పాయింట్లు చెప్పానో అవి ఏంటంటే సాధనలు, సాధనకు చేరే మార్గాలన్నమాట. ఆ తర్వాత వైరాగ్యం ఏంటంటే ఇది అంతటా ఏం చేశాడు, ఇవి సాధనల గురించి చెప్పాడు. అంటే నీ అభ్యాసం ఏంటంటున్నాడు భగవంతుడు, అభ్యాసము వైరాగ్యం కావాలి అన్నాడు. ఈ అభ్యాసం గురించి కొన్ని పాయింట్లు చెప్పాడు. ఇలాంటి అభ్యాసం చేసినట్టయితే నీకు భగవంతుడు చెప్తాడు. అది కూడా ఒకరోజు చేసి ఒకరోజు మానేస్తే భగవంతుడు అయిపోతాడు. మళ్ళీ మైండ్ వేరేగా అయిపోతుంది. అందు గురించి రోజు ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకు నేను ఈ అభ్యాసంలో కూర్చుంటాను అని ఇలాంటి అభ్యాసాలు చేస్తూ ఉండాలి. భగవాన్ నామస్మరణతో చేస్తూ ఉన్నట్టయితే తప్పక చేస్తావు. ఓకే. తర్వాత వైరాగ్యం గురించి, వైరాగ్యం ఏంటి, ఈ సుఖ దుఃఖాల వలన వికారాలు
కలుగుతూ ఉంటాయి, నీకు వికారాలు కలుగుతూ ఉంటాయి. ఆ వికారాలు లేకుండా నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఏంటి వైరాగ్యం? ఈ వైరాగ్యం గురించి చాలా మార్గాలు ఉన్నాయి. ఎలా అయితే నువ్వు అభ్యాసం గురించి కొన్ని మార్గాలు ఉన్నాయో, ఈ వైరాగ్యం గురించి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ ప్రాపంచిక విషయాలు, ఏదైతే బయట విషయాలు, ప్రాపంచిక విషయాల యందు ఆకర్షణ ఉండకూడదు. అంటే ఆసక్తి అన్నది ఉండకూడదు. నెంబర్ 1. అంటే బయట ఏ వస్తువు నాకు కావాలన్నా, ఏ వస్తువు నువ్వు చూసినట్టు నీకు ఆకర్షణ శక్తి వచ్చేస్తుంది. అమ్మ ఈ వస్తువు చాలా బాగుంది, ఈ వర్షం నా ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనేసి అనుకుంటావు. కానీ అది వద్దు. దాన్ని బయట వస్తువుల గురించి నువ్వు ఆకర్షణ శక్తి లేకుండా అది ఫస్ట్ అవి ఆ మమకారములు ఆ ఆశ అన్నది లేకుండా ముందు చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 అంటే ఇప్పుడు దుఃఖం ఏర్పడుతుంది. ఈ దుఃఖం ఏర్పడుతుంది జననం మరణం, జననం మరణం, జర, ఆ తర్వాత వ్యాధి. అంటే జర రోగం. ఇది రోగం వస్తే కానీ నీకు చావు రాదు. ఏదో ఒక విధంగా జననం కష్టమే, మరణం చాలా కష్టమే. ఈ మరణంలో ఎలా మరణిస్తావు అంటే నీ తాలూకా స్టెప్ బై స్టెప్ అంటే వృద్ధాప్యం వరకు వెళ్తావు. వృద్ధాప్యంలో ఏంటి? రోగం. ఎప్పుడైతే నీకు వృద్ధాప్యంలో ఉంటావో రోగాలు ఒక్కొక్కటి వస్తూనే ఉంటాయి. దాన్ని దూరం చేసుకోవాలి. దాని గురించి నువ్వు దుఃఖపడకూడదు. ఇది నేచర్. ప్రతి ఒక్కటి, ఒక చెట్టు పుట్టింది అంటే నాలుగు అది నాశనం అవుతుంది. ఒక పండు కాసింది అంటే అది ఎప్పటికైనా అది కింద పడక తప్పదు. అలాగే అది ఆ నేచర్ గురించి మనకి ఎలా అయితే శీతాకాలం తర్వాత వేసవికాలం వస్తుందో, వేసవికాలం తర్వాత వర్షాకాలం వస్తుంది, ఈ కాలాల మార్పులు ఎలా వస్తున్నాయో అది కూడా అలాగనే. ఇవి అనిత్యములు అనేసి మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత ఉత్తమ ఏవైతే మంచి శాస్త్రాలు ఉన్నాయో, ఏంటి మంచి శాస్త్రాలు? ఎన్నో పుస్తకాలు మనకు ఉన్నాయి. రామాయణం అందించారు, భాగవతం అందించారు, భగవద్గీతను అందించారు, ఎన్నో శ్రీకృష్ణు తాలూకా లీలలు అందించారు, ఎన్నో పుస్తకాలు. ఆ పుస్తకాలు శాస్త్రాలు అన్నమాట. ఆ శాస్త్రాలను అధ్యయనం చెయ్యు. ఇంకొకటి దగ్గర పరిగెట్టకుండా నువ్వు అధ్యయనం చేస్తూ దాన్ని బుర్రకెక్కించుకో అనేసి అది అంటున్నాడు. ఆ తర్వాత నువ్వు ఉన్నావు అంటే వైరాగ్యం ఎలాగ ఏర్పడాలో ఒక్కొక్కటి మెట్టెక్కిస్తున్నాడు భగవంతుడు. చూడండి. ఆ తర్వాత ఎలాగే చేస్తున్నావు? ఎవరైతే మహాత్ములు ఉన్నారు, ఎవరైతే అంటే ఆ భగవంతుడి గురించి చక్కగా తెలుసుకుంటూ ఆ జ్ఞానం గురించి ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పే మాటలు విను. వాళ్ళతో సాంగత్యం చెయ్యు. వాళ్ళతో అది గురువుగా నువ్వు స్వీకరించు. శిష్యుడిగా వాళ్ళు చెప్పిన మాట అంతా వింటూ నీ తెలివితేటలు నువ్వు తెచ్చుకో. నీకు లేవు అంటే దాని గురించి నువ్వు పట్టించుకోలేదు, కానీ వాళ్ళ ద్వారా నువ్వు తెలుసుకో. అందు గురించి ఆయన ఇన్ కేస్ వాళ్ళు ఇన్ కేస్ చెప్పకపోయినా వాళ్ళ తాలూకా చిత్రపటాన్నైనా దగ్గర ఉంచుకుంటూ వాళ్ళని పూజిస్తూ నువ్వు శాస్త్రాలను చదువుకుంటూ నీ తత్వజ్ఞానాన్ని పెంచుకో. ఇది ఒక వైరాగ్యం. వైరాగ్యం అంటే తప్పుడు త్రోవకు వెళ్ళకూడదు. ఒక మంచి త్రోవలో నువ్వు ప్రవేశించాలి. అది కాక నీకు పాడైపోయిన ఇవి ఉన్నాయి, భవనాలు ఉన్నాయి.
అంటే కోవులు కూడా కొన్ని పాడైపోయాయి. చాలా విగ్రహాలు పాడైపోయినవి మనం చూస్తూ ఉన్నాం. ఆ పాడైపోయిన విగ్రహాలు ఎందుకు ఇలా పాడయ్యాయి? ఈ ఈ కోవులు ఎందుకు ఇంత పాడైపోయింది? ఇది కట్టేంత కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాయేమో, కానీ దాని తాలూకా లైఫ్ పోయింది. అందు గురించి ఈ విగ్రహాలు, ఆ కోవుళ్ళు అవన్నీ నువ్వు చూసి తెలుసుకో. ఏంటంటే మనం ఈ ప్రపంచమే టెంపరరీ అని, ఈ మొత్తం భూగోళమే టెంపరరీ అనమాట. ఇట్ ఈజ్ నాట్ పర్మనెంట్. సో మనం కొన్ని సంవత్సరాలే ఉంటున్నాం, కానీ కొన్ని వేల సంవత్సరాలతో కొన్ని విగ్రహాలు అలా ఉన్నాయి. కానీ అవి కూడాను శిథిలం అయిపోతున్నాయి. అంటే శిథిలం అయిపోవడం కంపల్సరీ, నథింగ్. ఆ తర్వాత అన్నిటికీ మించింది ఏంటంటే పరబ్రహ్మ స్వరూపం. అతడే అఖండ, అదే సత్యం. అది మాత్రం తెలుసుకో. పరమాత్ముడు అఖండ, ఆయనదే అదే సత్యము అని నువ్వు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ ఈ భగవంతుని యొక్క ఆయన తాలూకా గుణాలు, ఆయన తాలూకా ప్రేమ, ఆయన తాలూకా తత్వం, ఆయన తాలూకా రహస్యం, ఆయన తాలూకా లీలలు, ఇవన్నీ నువ్వు చరిత్రలు, వాళ్ళ తాలూకా చరిత్ర నువ్వు తెలుసుకుంటూ, ఆ మీద ప్రేమను పెంచుకుంటూ, వాళ్ళ తాలూకా అంటే వాళ్ళు ఎలా వచ్చారు అని, అంటే భగవంతుని యొక్క శక్తులు. ఇప్పుడు శ్రీకృష్ణ లీలలు ఉన్నాయి, రాముడు తాలూకా లీలలు, కృష్ణ లీలలు. ఇలాంటి వాళ్ళు ఎంతమందో మనకి పుట్టారు. ఎన్ని అవతారాలు ఎత్తాడు భగవంతుడు. ఆ అవతారాల గురించి ఒక్కొక్కటి తెలుసుకోండి. బుద్ధావతారం ఎత్తాడు, కలికావతారం ఎత్తాడు, రామావతారం ఎత్తాడు, కృష్ణావతారం ఎత్తారు, ఆయన నరసింహావతారం ఎత్తారు. ఎన్ని అవతారాల్లో ఒక అవతారానికి భాగవతంలో మనం ఎన్ని తెలుసుకున్నాం. ప్రహ్లాదుడి గురించి తెలుసుకున్నాం. అలాంటి వాళ్ళ చరిత్రలు తెలుసుకుంటూ అవి మన తాలూకా తత్వాన్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నించి ఒక మంచి మార్గానికి వెళ్ళినట్టు మనం చేసుకోవాలి. ఇలా కానీ మనం చేసుకుంటే మన మనసును వశపరుచుకోగలము. అంటే మనసుని ఇటు అటు పరిగెట్టకుండా మన కంట్రోల్లో మనం పెట్టుకోగలము అనేసి భగవంతుడు చాలా చక్కగా ఈ శ్లోకాన్ని మనకు అందించాడు. ఇలాగే మనం కన్ను ప్రవర్తించి, అంటే ఎవరైతే పెద్దవాళ్ళ సాంగత్యం, అంటే ఎవరైతే చక్కగా వచనాలు, తెలివితేటలుగాను పండితులు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవడం, వాళ్ళ తాలూకా ప్రవర్తనలు విన్నాం, వాళ్ళ తాలూకా పెద్దవాళ్ళ తాలూకా ప్రవర్తనలు వినడం, మన బుద్ధిని మార్చుకోవడం, ఆ తర్వాత శాస్త్రయుతంగా వచ్చిన పుస్తకాలను చదువుకోవడం, దాని మీద జ్ఞానాన్ని పెంచుకోవడం, ఇలాంటివన్నీ చేసినట్లయితే ఒక మంచి మార్గానికి మనం వెళ్ళగలము. అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే, నీ మనసును నువ్వు చేసుకోగలవు. ఈ విధంగా అంటే నువ్వు అభ్యాసం చేసినైనా నువ్వు మార్చుకోగలవు, లేక వైరాగ్యంలో ఉన్నా నువ్వు మార్చుకోగలవు. ఈ వైరాగ్యము, అభ్యాసం గురించి భగవంతుడు ఈ శ్లోకంలో మనకి అందించాడు. నేను ఈరోజు ఒక్క శ్లోకమే చెప్పాను, 35వ శ్లోకం. అది ఒకసారి చదివిసి, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహచలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. నువ్వు సాధించగలవు. గృహ్యతే అంటే అది కంపల్సరీ నిగ్రహించడానికి నీకు సాధ్యం అని చెప్తున్నాడు. సాయిరామ్. మళ్ళీ నేను రేపు ఇది 35, 36వ శ్లోకం వేరేగా నేర్పుతాను. మనం కూడా భగవంతుడు ఎలా అయితే మనకు చెప్పాడో, అభ్యాసం, వైరాగ్యం తాలూకా పాయింట్స్ ఎలా అయితే వివరించామో, అలాగ మనం కూడా ట్రై చేసి మన మనస్సుని కంట్రోల్ చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఆ భగవంతుని మీద లగ్నం చేయడానికి మనం కూడా ప్రయత్నిద్దాం. సాయిరామ్.